మనం విశ్వసించినప్పుడు దేవుడు దానిని ఘనపరిచేవాడై ఉన్నాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామన్నాడు. నమ్మే పని ఎవరిది? నీది నాదే. మనం నమ్మకోకుండా దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఎన్నటికీ జరగవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనుట అసాధ్యం. అది జరిగే పని కాదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండలేవు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, విశ్వాసము కలిగి ఉండాలి. నువ్వేమి చెప్పాలంటే నీ ఆత్మతో నీ ప్రాణముతో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది, నాకు ఏది కూడా కొరత కొదువ అనేది లేకోకుండా పోషించే బాధ్యత, కాపాడే బాధ్యత ఎవరిది? నా కాపరిది. ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు. ఆయనకి తెలుసు నా జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో. నా దేవునికి సమస్తము తెలుసు. ఆయన ఏం చేస్తాడంట? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధ్యాయమంతా మీరు కంఠస్థం చేయండి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. నీ స్థితి ఈ దినము ఏ విధంగా ఉన్నప్పటికీ నీ ఆత్మతో నీ ప్రాణముతో నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇదిగో నా దేవుడు పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసే దేవుడు. నా దేవుడు ఎటువంటి దేవుడు? సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయటం మాత్రమే కాదు, ఆ పచ్చిక గలటువంటి మేతతో నీ యొక్క శారీరక ఆత్మీయ ఆహారం అనుకరించడం మాత్రమే కాదు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడై ఉన్నాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. దేనికి సేద తీర్చున్నాడండి? శరీరం అలసిపోవడం కాదు, కానీ నీ ప్రాణం అలసిపోకుండా మన ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడండి? సేద తీర్చుచున్నాడు.